నమస్కారం భవతా మీడియాకు స్వాగతం. నేను జగన్. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రైతులు వ్యాపారస్తులు 50,000కు మించి నగదు వెంట ఉంటే సీజ్ చేస్తాం. నంద్యాలలో పోటాపోటీగా వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేస్తున్న ప్రచారాలు, తలలు పట్టుకుంటున్న ప్రజానీకం. శ్యామసుందరపురంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడిని నివారించండి. ఎంపీడీఓను కోరిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ సంజుద్దీన్. గూడూరు నియోజకవర్గంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు. మీడియా సమావేశం ద్వారా వివరాలు వెల్లడించిన నోడల్ ఆఫీసర్ నరసింహారావు. మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నేడు దాఖలు చేయబోయే నామినేషన్ పత్రాలతో రాములవారి దైవ సన్నిధిలో ప్రత్యేక పూజలు, ఆలయ పూజలచే విజయాశీస్సులతో స్వీకరించిన మానుకోట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కుటుంబ సమేతంగా రాములవారిని దర్శించుకుని అనంతరం మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేయడం కోసం మహబూబాబాద్ కలెక్టరేట్కు చేరుకుని మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బుక్యం మురళీ నాయక్, పినపాక శాసనసభ్యులు వెంకటేశ్వర్లు, ఇర్లంద ఎమ్మెల్యే కోరం కనకయ్య, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పులతో కలిసి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్కు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేసి అనంతరం మాట్లాడుతూ భద్రాచలం సీతారాముల మేడారం సమ్మక్క సారలమ్మ దయతో ఈసారి ఇక్కడ బలరాం నాయక్ అనే నేను ఎంపీగా, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. Vihan, Vihan. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం తిరుపతికి చెందిన వల్లూరి రాజారెడ్డి, జ్యోతిరెడ్డి దంపతులతో పాటు వారి కుమార్తె జావాలి కుమారుడు సాయి సాత్విక్ రెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారి వద్ద ఉంచిన చీర, సారె, పసుపు, కుంకుమలను జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో ఉభయ దాతలను సత్కరించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి ఎంతో ఆదరణ వచ్చిందని, తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్న దాతలకు శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకా నరసింహారెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, వలుమల్లి వెంకటకృష్ణారెడ్డి, ఆవులు సుబ్బయ్య, వెంపులూరి బాబురావు, పన్నగ సాయి, శరవణ్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకటకృష్ణయ్య, కుమార్, సుధీర్, సందీప్, కోసన కోటేశ్వరరావు, రామయ్య, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
కోటపట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి మన కోటమ్మ తల్లి. అమ్మవారి ఆశీస్సులతో 2021 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఆకలైన వాడికి అన్నం పెడితే ఎంత కోట్లు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా, ఎంత ఆస్తులు సంపాదించినా దీనంత పుణ్యం ఎక్కడ దొరకదు అని దాతలు ఎంతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని అందరికీ ఆదరించి ఎంతో పుణ్యాన్ని సంపాదించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు ఇచ్చి తిరుపతి జిల్లా విశాఖ భీమిలి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 5వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2014-2019 టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు కూడా అదే తరహాలో ప్రభుత్వం రాగానే అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు. మధురవాడ సాయిరాం కాలనీలో కళ్యాణ మండపం నిర్మిస్తామని, నీటి సమస్యను పరిష్కరిస్తామని, అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్తామని, భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారని, వారి సంక్షేమ బాధ్యత తనదేనని తెలిపారు. అధికారంలోకి రాగానే మధురవాడలో 3000 ఇళ్ల పట్టాల పంపిణీ, శాశ్వత రిజిస్ట్రేషన్ చేసి అందజేస్తానని హామీ ఇచ్చారు గంటా శ్రీనివాసరావు. ఇక్కడ హైయెస్ట్ మెజారిటీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఇచ్చే ప్రాంతం. 2014 నేను చెయ్యి పెట్టదండి, చెయ్యి పెట్టదు. అందరికీ నమస్కారం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి. ఇప్పుడే కార్పొరేటర్ హేమలత చెప్తా ఉన్నారు, మీరందరూ కూడా ఉదయం 8 గంటలకే ఇక్కడి నుంచి ఉన్నారని. అయితే ఇంటి దగ్గర కొంతమంది ఈరోజు పార్టీలో చేరుతున్న నాయకులు కొంతమంది రావడంతో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళతో మాట్లాడటం వల్ల కొంత ఆలస్యమైంది. జరిగిన ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని చెప్పని కోరుకుంటూ, ఓ సైకో గవర్నమెంట్ వచ్చింది. అంతకు పూర్వం ఈ సాయిరాం కాలనీని ప్రతి సందు, ప్రతి రోడ్డు, ప్రతి కాలువ గంటా గారి ఆధ్వర్యంలో జరిగాయన్నది నిజమా కాదా? అలాగే కళ్యాణ మండపం కూడా, భారీ కళ్యాణ మండపం కూడా నిర్మాణ దశగా ఉన్నది మన గంటా గారి టైంలో, అవునా కాదా? ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏమైనా చేశారా? అందుకే మన ప్రీతమ నాయకుడు, మన ఆరాధ్య దైవం, మన భీమిలి నియోజకవర్గం, మన స్టార్ ఛాంపియన్ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ మన అదృష్టవశాత్తు మన భీమిలి నియోజకవర్గానికి అభ్యర్థి కాదు. భగవంతుడు మనం కోరుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి అభ్యర్థిని ఇచ్చారు. అందుచేతే సాయిరాం కాలనీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గంటా శ్రీనివాసరావు గారి ప్రచార నిమిత్తం ఈ వార్డుకి రావడం, మీరు స్వాగతం పలికినటువంటి సాయిరాం కాలనీ 5వ వార్డు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ ఆలోచన చేయండి. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి, ఎటువంటి అభివృద్ధి జరిగింది. అదే టైంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ వార్డులో, ఈ ప్రాంతంలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందింది. మీరు అందరూ గమనించండి. ఆ రోజు మరి చంద్రన్న కానుకలు, సంక్రాంతి కానుకలు, పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు, మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి పక్క నుంచి యువకులకు నిరుద్యోగ వృత్తి, యువకులకు ఉద్యోగాలు, పరిశ్రమలు తీసుకొచ్చి చేస్తే మరి ఆ రోజు పాదయాత్ర చేస్తూ మీ అందరికీ ఆడపిల్లలకు మద్యపాన నిషేధం చేస్తాం, లక్షాధికారులు అవుతాయని చెప్పి మరి మీ ఆడపిల్లల బిడ్డలకి మేనమామలాగా ఉండి అమ్మఒడి అందరికీ ఇస్తారని చెప్పి
ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపానం నిషేధం లేదు, అమ్మఒడి అందరికీ లేదు. మరి అందరినీ మోసం చేసిన ముఖ్యమంత్రి. ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, రాజ్బాబు గారికి, అలాగే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, సాయిరాం కాలనీ వాస్తవ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మార్నింగ్ నుంచి ముఖ్యంగా మహిళలకి మార్నింగ్ నుంచి ఇక్కడ విచ్చేసిన మహిళలందరూ చాలా కష్టంతో ఇక్కడ ఉన్నారు. చాలా థ్యాంక్స్. ముందుగా వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 5 సంవత్సరాలుగా మనం ఎంతగా బాధపడుతున్నామో, మనం చేసిన పెద్ద తప్పు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రికి మనం ఓటేసి గెలిపించడం. ఈ రోజు వరకు వాళ్ళు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు ఎలా ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, నంద్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రైతులు, వ్యాపారస్తులు, ప్రజలకు సంబంధించిన నగదును ఇంటికి తీసుకువెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా 50,000కు మించి నగదు వెంట తీసుకువెళ్తే పోలీసు అధికారులు సీజ్ చేస్తారు. సరైన ఆధారాలతో నగలు తీసుకువెళ్లి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం రైతులు తమ పంట దిగుబడులైన పత్తి, వేరుశెనగ పంటలు విక్రయిస్తున్నారు. రైతులు పంట దిగుబడులు అటు ట్రెండర్లు, బ్యాంకు నుండి ఇంటికి నగదు తీసుకువెళ్తుంటారు. 50,000కు మించి నగదు తీసుకుపోతుంటే తగిన ఆధారాలు వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు వ్యాపారులకు పంట విక్రయిస్తే పట్టీని వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు నుండి విత్డ్రా చేస్తే పత్తి, వేరుశెనగ పంటలకు సంబంధించిన పట్టీలు చూపించాల్సి ఉంటుంది. తీసుకొని ఈడ పెట్టించుకో, బ్లాక్ దీనికి పెట్టించుకో, దీనికి కరెక్ట్గా ఫోన్ దగ్గర పెట్టించుకుంటే మొత్తం ఈడ ఫోకస్ కనపడుతుంది. తిరుపతి జిల్లా కోట పంచాయతీలోని శ్యామసుందరపురంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడిని నివారించాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ సంసుద్దీన్ ఎంపీఓను కోరారు. ఈ మేరకు సంసుద్దీన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు తీగల సురేష్ బాబు, తల్లం శ్రీనివాసులు, మునిరాజు ఎంపీడీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబాలు జీవిస్తున్న శ్యామసుందరపురంలో పంచాయతీ బోరు మరమ్మతులకు గురి కావడం, గత 2 రోజులుగా తాగునీటి కోసం కాలనీవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ పంచాయతీ పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పంచాయతీలో ఆదాయ వనరులు నిండుగా ఉన్నప్పటికీ వారి నిర్లక్ష్యం కారణంగా పంచాయతీలో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తాగునీటి ఎద్దడిని నివారించాలని, లేదంటే ప్రజల పక్షాన ఆందోళనకు దిగాల్సి వస్తుందని తెలిపారు. సాయంత్రానికి స్పేర్ మోటార్ దించేసి వాటర్ తీయాలి. 2 మోటార్లు దాకా రిపేర్ చేసేదాకా మేజర్ పంచాయతీ ఎంత ఆదాయం వస్తుంది? స్పేర్ మోటార్లు లేవా? స్పేర్ మోటార్ ఏంది? ఎక్కడ నుండి ప్రపంచంలో ఎక్స్పో అంతే 1,90,000 రిపేర్కి. కొత్త మోటార్ 30,000 రిపేర్ అని సార్ 1,90,000. ఆ ఏ బిల్ స్లమ్ ఏరియా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎక్కువ నివసించే ప్రాంతం.
అక్కడ ఇండివిజువల్ మోటార్స్ ఉండవు. ఏం చేస్తారో ఏందో మాకు తెలియదు. అందరికీ నమస్కారం. గత నెల రోజుల నుంచి శ్యామసుందరపురంలో చివరి 6 వీధుల్లో నీళ్లకి కటకటామంటున్న ప్రజలు ఇప్పటికి పలు పర్యాయాలు ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నీళ్లు అందక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు. ఇది పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. శ్యామసుందరపురంలో నీళ్లు లేకుండా పోవడమే. ఈ డెల్టా ఏరియాలో ఈ మేజర్ పంచాయతీలో ఎంతో ఆదాయ వనరులు ఉన్న పంచాయతీలో నీళ్లకి కటకటామండం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఏ గ్రామ పంచాయతీకి కూడా రాకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే 2 రోజుల నుంచి కొరవ వీధులకు కూడా నీళ్లు రావట్లేదు ఏందా అని అధికారులకు ఫోన్ చేస్తే మోటార్ రిపేర్ అయిన తర్వాత 2వ రోజు వేస్తామంటారు. 2వ రోజు 3వ రోజు 4 రోజులు పట్టచ్చు. రిపేర్ అయిన తర్వాత వేస్తామంటారు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఏంటి పంచాయతీలో డబ్బులు లేవా? పంచాయతీ వనరులు లేవు. గతంలో పంచాయతీలో మోటార్ రిపేర్ అని చెప్పి 1,90,000 రూపాయలు స్వాహా చేసేసారు. మోటార్ ఇన్ని రోజులు ఈ అరాచకం జరుగుతున్నది. ఇప్పుడు ఈ అరాచకాలు జరగడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్లు అందరూ కూడా శాయశక్తుల ప్రయత్నించి ఆపించారు. కానీ స్పేర్ మోటార్లు ఉండాలి కదా అంటే 8 మోటార్లు ఖండం అయిపోయింది అంటే దాన్ని కూడా రిపేర్ చేయించాల. ఖండమైన మోటార్లని రిపేర్ చేయించాలనే ఆలోచన కూడా అధికారులు లేదు, పాలకవర్గం లేదు. అక్కడ ఉంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువ నివసించే ప్రాంతం. పేద ప్రజలు సొంతంగా మోటార్లు ఉండవు. పంచాయతీ వాటర్ మీద ఆధారపడి బతుకుతున్న జీవనాన్ని సాగిస్తున్న పేద ప్రజలు. ఇంకనైనా అధికారులు ఇప్పుడే ఎండిఓ గారికి లెటర్ ఇచ్చాం. ఇంకనైనా మీరైనా కలగ చేసుకొని కోత పంచాయతీలో శ్యామసుందరపురంలో నీటికి కటకట లేకుండా ఈ ఎండాకాలం అంతా నీళ్లు అందించాలని ఇప్పుడే అధికారులకు కూడా మా తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి శేఖర్ సురేష్ బాబు గారు, మా మునిరాజా గారు, మా తల్లం సేనాయ్ గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడే చాలామంది కూడా వచ్చి మెమరానా ఇవ్వడం జరిగింది. సార్, శ్యామసుందరపురంలో నీటి ఎద్దడిని నివారించమని మేము కోరాము. అధికారులు కూడా స్పందించారు. ఈరోజు సాయంత్రం లోపల శ్యామసుందరపురానికి నీటి సమస్య తీరుస్తామని మాట ఇచ్చారు కాబట్టి ఈరోజు వెళ్తున్నాము. రేపటి లోపల ఈ సమస్య కానీ పరిష్కారం కాకపోతే రేపటి నుంచి ఇక్కడే దీక్షకు కూడా కూర్చుంటామని తెలుగుదేశం పార్టీ తెలియజేస్తాం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందని నోడల్ ఆఫీసర్ నరసింహారావు తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా వివరాలు తెలియజేశారు. హెల్ప్ డెస్క్ ద్వారానే సంబంధిత పోస్టల్ బ్యాలెట్ పొందేందుకు ఈ నెల 22న చివరి తేదీ అని, ఎక్కడ ఓటు ఉంటే అక్కడే పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోవాలని నోడల్ అధికారి తెలిపారు. గుర్తింపు కార్డు తప్పనిసరిగా చెప్పారు. ఇతర జిల్లాలో పనిచేస్తూ ఉన్నవారు ఆ జిల్లాలోనే సంబంధిత కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి వారి జిల్లాలోనే ఓటును కల్పిస్తారని తెలిపారు. హోమ్ బ్యాలెట్కి ఏర్పాటు చేశామని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో ఉన్న పోస్టు ద్వారా వచ్చే పోస్టల్ బ్యాలెట్లు రద్దు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ భాష పాల్గొన్నారు. వాళ్ళందరూ 22వ తేదీలోపు 12 ఫామ్స్ సబ్మిట్ చేయాలి. ప్రతి తహసీల్దార్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పడడం జరిగింది. హోమ్ ఓటింగ్ కూడా 22వ తేదీ లాస్ట్ డేటు. ఎవరైతే పోలింగ్ బూత్కి వెళ్ళలేక ఉన్నా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న వారికి మనకు హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి 12 ఫామ్స్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ అండ్ బిఎల్ఓస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి దాని ఆథరైజేషన్ కోసం, యాక్సెప్టెన్స్ కోసం వెళ్ళున్నారు. అది కూడా 22 లోపు టోటల్గా మొత్తం ఫినిష్ అవుతుంది. ఫర్దర్గా మనకు ఒక ఫెసిలిటేషన్ అంటారు, పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఫెసిలిటేషన్ ఏర్పాటు చేసి 5వ తేదీ అక్కడ పీఓలు, ఏపీఓస్ అండ్ ఓపీఓ సెక్టర్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్లకు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అక్కడ ఫర్దర్గా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ సర్వీస్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, పోలీసు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా 6వ తేదీ 7వ తేదీల్లో మనం ఒక పీవీసీ ఓటింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు వినియోగించుకుంటారు. అండ్ పోస్టల్ బ్యాలెట్ కోసము 12 ఫామ్స్, హోమ్ ఓటింగ్ కోసం 20 ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఎస్ మణికందన్, ఆలగడ్డ, బనగానపల్లె, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులుగా కిరణ్ తొట్టుపురం అశోకన్, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులుగా టీకారాం మేనాలు జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ ఏ పద్మజ,
ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, రెస్పాండెంట్ మానిటరింగ్ సెల్, సీజనర్స్ సువిధ, గ్రీవెన్స్ అండ్ రీసెర్చర్ సెల్ మొదలైన విభాగాల సిబ్బంది నిర్వహిస్తున్న విధులను గురించి వివరించారు. సోషల్ మీడియాలో ప్రసారమయ్యే కథనాలకు సంబంధించి అభ్యర్థుల ఎంఎంసీ కమిటీ ద్వారా 15 మందికి నోటీసులు జారీ చేశామని జాయింట్ కలెక్టర్ వ్యయ పరిశీలకులు వివరించారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కోటలోని గాంధీ బొమ్మ వద్ద నిర్వహించిన ఈ చలివేంద్రం ద్వారా వందలాది మంది తమ దాహార్తిని తీర్చుకున్నారు. నున్న లక్ష్మీనారాయణ, గునుపూడి ఆనంద్ దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఈ మజ్జిగ చలివేంద్రాన్ని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం కమిటీ అధ్యక్షులు విశ్వనాథం నాగరాజు ప్రారంభించారు. ముందుగా వారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ద్వారా ప్రతి మాసంలో సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు దాతలు ముందుకొస్తున్నారని, ఈ కార్యక్రమంలో పట్టణంలో పేదలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షులు నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ కమిటీ గౌరవ సలహాదారులు నున్న లక్ష్మీనారాయణ, గునుపూడి ఆనంద్, దుగ్గిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన దాగు ఇంకోటి కానీ ఓ అయింది ఛాన్స్ సూపర్ నంద్యాల జిల్లాలో పోటాపోటీగా వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేస్తున్న ప్రచారాలు, తలలు బాదుకుంటున్న ప్రజానికం, ఎన్నికలంటే అభ్యర్థులు వారి అనుచరుల ప్రజలను వ్యతిరేకంగా కలవడం, వారికి కరపత్రాలు అందించడం సహజం. అయితే ఇప్పుడు ప్రచార శైలి మారింది. సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో అభ్యర్థులు కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఫోన్లలో వాట్సాప్ మెసేజ్లు, పోస్టులు కుప్పలు తెప్పలుగా వస్తుండడంతో ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోతోంది. ఇందుకు కారణం ప్రతి రాజకీయ పార్టీ అభ్యర్థులు, అనుచరులు వారి పేరు మీద, పార్టీ పేరు మీద 10 వరకు వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసి అందరినీ యాడ్ చేస్తూ ప్రతిరోజు అభ్యర్థుల ప్రచారం సాగిస్తున్నారు. మండల, నియోజకవర్గ స్థాయి మొదలుకొని గ్రామాల పేరుతో, కుల సంఘాల పేరుతో కూడా గ్రూపులు ఏర్పాటు చేసుకుని మెసేజ్ల రూపంలో ఓటు వేయాలని కోరుతున్నారు. తెలిసిన వారే కదా అని చాలామంది గ్రూప్ నుండి ఎగ్జిట్ కాలేకపోతున్నారు. ఉదయం లేచి చూస్తే 500కు పైగా వాట్సాప్ పోస్టులు వచ్చి పడుతున్నాయి. వీటి తాకిడికి కొందరు ఆటోమేటిక్ డౌన్లోడ్ ఆప్షన్ మార్చుకుంటున్నారు. కొందరు మెసేజ్లు చూసి వెంటనే క్లియర్ చాట్ కొడుతున్నామని చెబుతున్నారు. దీనికి తోడు కొందరు జర్నలిస్టులు సైతం వారి కంపెనీ పేర్లతో గ్రూపులు క్రియేట్ చేసి ప్రతిరోజు వచ్చే వార్తలను పోస్టు చేస్తున్నారు. వాటికి డౌన్లోడ్ చేసుకుంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఉదయమే వారి వార్తలను అన్ని గ్రూపుల్లో పోస్టు చేయడంతో వాటిని డిలీట్ చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి మమత అనే యువత మృతి చెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో కోట మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన మమత అనే యువతి రైలు కింద పడి మృతి చెందింది. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా మరేదైనా కారణమా అని రైల్వే పోలీసులు విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూటమి అభ్యర్థిగా కాకుండా కేవలం టీడీపీ అభ్యర్థిగానే అన్నట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు ఫారూక్. శ్రీనివాస్ సెంటర్లోని పార్టీ కార్యాలయం నుండి ఎలాంటి హంగామా లేకుండా సింపుల్గా నంద్యాల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆయన వెంట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కొప్పల శివనాగిరెడ్డి, బాల్యమిత్రుడు హరి ఉన్నారు. కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నేతలు ఎవరూ ఆర్ఓ కార్యాలయం వద్ద కనిపించలేదు. పార్టీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి డుమ్మా కొట్టగా, అసంతృప్తి నేత మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పెళ్లిళ్లలో బిజీగా గడిపారు. నంద్యాల జిల్లాలలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజైన శుక్రవారం నాడు నంద్యాల జిల్లాలలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు 6 మంది అభ్యర్థులను తమ నామినేషన్ పత్రాలు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు.
నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరూ తమ నామినేషన్లు దాఖలు చేయలేదని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఎన్ఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేయడం జరిగిందని, నామినేషన్లు వేసి అభ్యర్థులు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించబడతాయని, అభ్యర్థులు ప్రజలు ఎన్నికల కోడ్ నియమాలను పాటించాలని, నామినేషన్ కేంద్రం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రైతులు, వ్యాపారస్తులు 50,000కు మించి నగదు వెంట ఉంటే సీజ్ చేస్తాం. నంద్యాలలో పోటాపోటీగా వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేస్తున్న ప్రచారాలు, తలలు పట్టుకుంటున్న ప్రజానీకం. శ్యామసుందరపురంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడిని నివారించండి. ఎంపీడీఓను కోరిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ సంజుద్దీన్. గూడూరు నియోజకవర్గంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు. మీడియా సమావేశం ద్వారా వివరాలు వెల్లడించిన నోడల్ ఆఫీసర్ నరసింహారావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.